వెల్కమ్ టు మిస్టర్ హెల్త్ టీవీ. నేను మీ నవీన్. సమ్మర్లో చాలామందికి చర్మంపై దురదల్లాగా ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి దురదలు మాత్రమే కాకుండా స్కిన్కి సంబంధించిన ఎనీ హిచ్చింగ్ లాంటివి ఉన్నప్పుడు హోమియోపతిలో ఎట్లాంటి మెడిసిన్స్ ఉన్నాయి, వీటి గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం వచ్చేసి డాక్టర్ కేర్ హోమియోపతిలో ఉన్నాము. మనతో ఉన్నారు ప్రముఖ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ సుధీర్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్. హోమియోపతి సో స్కిన్కి సంబంధించి మంచి రిజల్ట్స్ ఇస్తూ ఉంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా సోరియాసిస్కి కావచ్చు, తర్వాత వచ్చేసేసి అంటే అది దీర్ఘకాలికంగా ఎన్నో ఏళ్ళ నుంచి సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ హోమియోపతి మందులు వాడిన తర్వాత మాకు బాగుంది అని చెప్పేసి పేషెంట్ చెప్తా ఉన్నారు. ఇంకా చిన్న చిన్న డిసీజులు ఉంటాయి సార్, అంటే స్కిన్కి సంబంధించి మాకు దురదలు ఎక్కువ వస్తూ ఉన్నాయండి, ఒకసారి గోకితే మళ్ళీ ఎక్కువ సార్లు గోకాల్సి వస్తుంది, ఇది నిదానంగా తామర గజ్జి వరకు వెళ్ళిపోతూ ఉంది అంటుంటారు. సో అట్లాంటి వాటికి కూడా మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. యూజువల్గా మనం ఇప్పుడు స్కిన్ మీద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దీర్ఘకాలక చర్మవ్యాధులు అది ఉన్నప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్లో మీరు ఎక్కువ తీసుకునేది స్టెరాయిడ్ రూపంలో ఇస్తారు. అది ఆయింట్మెంట్ అవని, బిళ్ళలు అవని, క్రీమ్ అవని, లోషన్ అవని. ఎప్పుడైతే స్టెరాయిడ్ వాడతామో న్యాచురల్ ఇమ్యూనిటీ అన్నది సప్రెస్ అవుతుంది. ఓకే. ఎప్పుడైతే సప్రెస్ అవుతుందో ఆటోమేటిక్గా మీకు తగ్గిపోయినట్టు అనిపించి అరే నేను ఒక ట్యాబ్లెట్ తోటి 2 ట్యాబ్లెట్లతోటి నాకు చర్మం మీద ఉన్న ఇబ్బంది అంతా తగ్గిపోయింది అని అనుకుంటూ ఉంటాం. మెజారిటీ ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో, వెదర్ ఇట్ ఈస్ సోరియాసిస్ కానీ మిగతా కండిషన్స్లో కానీ, ఎప్పుడైతే ఈ స్టెరాయిడ్ యొక్క ఇంపాక్ట్ తగ్గిపోయిందో శరీరంలో లోపలికైతే ఎంత ప్రాబ్లం వెళ్ళిందో మీరు గమనించారు అంటే బయటికి మళ్ళీ డబుల్ అయ్యి వచ్చే సందర్భాలు చాలా ఎక్కువ. ఎందుకంటే మీకు ఇమ్యూనిటీ తగ్గిపోద్ది, ప్లస్ మేనిఫెస్టేషన్ అది ఎక్కువ ఉంటుంది. సో అది శాశ్వత పరిష్కారం కాదు. ఇక్కడ స్టెరాయిడ్ అది లేకుండా ఏది ప్రాబ్లం అయితే ఉందో దీర్ఘకాలిక సమస్యలు లైక్ సోరియాసిస్ అవ్వచ్చు, కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా మీకు ట్రీట్మెంట్ అది ఇచ్చినప్పుడు శాశ్వత పరిష్కారం అది మీకు లభిస్తుంది. సో యూజువల్గా ఇప్పుడు సమ్మర్లో మనం చూసినప్పుడు అయితే మనకి డీహైడ్రేషన్ అంటే చెమట ఎక్కువ వెళ్ళిపోవటం వల్ల చర్మవ్యాధులు కూడా మనకి ఎక్కువ అవుతూ ఉంటాయి. సో యూజువల్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయ్యి ఏమిటి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బాడీ డీహైడ్రేట్ అవ్వకూడదు, కరెక్ట్గా హైడ్రేట్ అయ్యి ఉండాలి. అంటే వాటర్ సముపాలనలో ప్రతి ఒక్కళ్ళ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు తీసుకోవాలి. 1. 2, ఫ్రీక్వెంట్గా ఎక్కువ పీక్ సమ్మర్ టైంలో బయటకు వెళ్ళటం తగ్గించుకోవాలి. 2, విగరస్ ఎక్సర్సైజ్ అది చేసినప్పుడు కూడా దీని ప్రభావం అది ఉంటుంది. ఇప్పుడు మనం గమనిస్తూ ఉంటే చాలామందికి ఇప్పుడు జిమ్స్కి అది వెళ్తున్నప్పుడు కూడా మనం వేసుకునే బట్టలు స్వెట్ అంటుకోకుండా ఉంటుంది. ఎప్పుడైతే పాలియస్టర్ సిల్క్ వేసుకుంటామో మీకు ఈ అబ్జార్ప్షన్ కూడా ఉండదో, ఎక్కువసేపు స్వెట్ అక్కడ ఉండిపోవటం వల్ల మీకు దురద, మంట, ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశాలు ఎక్కువ అయి ఉంటాయి. సో కంపల్సరీగా కాటన్ ఈజ్ మచ్ మోర్ బెటర్ సో దట్ యూ కెన్ రెడ్యూస్ ది ప్రాబ్లం. దీంతో పాటు మనం తీసుకునే ఆహారము ఎప్పుడైతే మనము వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ అవి తీసుకుంటామో, కోకోనట్ వాటర్, బటర్ మిల్క్ ఇవి తీసుకుంటామో మనకి బాడీ లాస్లో అంటే మనకి స్వెట్ లాస్ అది ఎక్కువ లేనప్పుడు ఆటోమేటిక్గా దాని ఇంపాక్ట్ మనకి దురద రూపంలో కానీ మంట రూపంలో కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఈ చిన్ని జాగ్రత్తలు తీసుకుని పాటించడం వల్ల మన ఇబ్బందిని తగ్గించుకోవచ్చు. ప్లస్ ఉన్న ప్రాబ్లము సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్ లేకుండా డాక్టర్ కేర్ హోమియోపతిని మీరు సంప్రదించినప్పుడు మీ కండిషన్ బట్టి, శరీర తత్వం బట్టి, మానసిక తత్వం బట్టి శాశ్వత పరిష్కారం అది మీకు లభిస్తుంది. ఈ సమ్మర్లో చాలా వరకు కూడా కొంతమందికి గజ్జెలలో అంటారు కదా సార్, ఇక్కడ ఎక్కువ హిచ్చింగ్ లాగా వస్తూ ఉంటుంది. అదేవిధంగా బీజాల దగ్గర కూడా ఎక్కువ గోకేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకంటే మెయిన్ సమస్య ఏముంటుంది, హోమియోపతిలో ఏ మెడిసిన్స్? యూజువల్గా మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటూ ఉంటాము, ఎగ్జిమా అంటూ ఉంటాము, డెర్మటైటిస్ అంటూ ఉంటాము. ఈ ఏంటి అని అంటే బేసిక్గా కొంతమంది దాంట్లో ఎక్కువ మనం చూసినప్పుడు ఇది అక్కడ స్టార్ట్ అయ్యి అక్కడ దురదది ఎక్కువ ఉండటం వల్ల అక్కడ గోకి మళ్ళీ ఇంకొక చోట గోకితే కంపల్సరీగా అది పాస్ అవుతూ ఉంటుంది. కొంతమందికి ఇది ఇంట్లో ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఇది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఇది ఉంటుందో పర్సనలైజ్డ్ నీట్నెస్, క్లీన్లీనెస్, హైజీన్ మెయింటైన్ చేయాలి. దీంతో పాటు పర్సనల్గా ఎవరికైతే ఈ ఇబ్బంది ఉందో వాళ్ళ క్లోత్స్ సెపరేట్గా ఉండాలి. వాళ్ళ బెడ్షీట్ కానీ, టవల్ కానీ, సోప్ కానీ సెపరేట్గా ఉన్నప్పుడు ఇది ఒకళ్ళ నుంచి ఇంకొకరికి వెళ్లకుండా ఉంటుంది.
ఎందుకంటే ఇది ఒకసారి ఈ రూపాన వెళ్ళింది అంటే ఇంట్లో వాళ్ళందరూ బాధపడతారు. గోరువెచ్చని నీళ్ళు స్నానం చేయటం, తర్వాత నేల్స్ అవి కట్ చేసుకుని ఉంచుకోవటం, ప్రాపర్ హైడ్రేషన్ అది, ప్లస్ కొన్ని ఆహార పదార్థాలు వంకాయ, గోంగూర, చేప, నాన్ వెజ్ అది తీసుకున్నప్పుడు దురద శాతం కూడా అది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో పాలియస్టర్ సిల్క్ అవాయిడ్ చేసుకుని కాటన్ వేసుకున్నప్పుడు ఆ ఒక్క ఇబ్బంది అది కూడా తగ్గించుకోవచ్చు. స్వెట్టింగ్ వల్లే వస్తుంది సార్ ఇది మెయిన్ ప్రాబ్లం. పర్సనల్ హైజీను, స్వెట్టింగ్, ఇన్ఫెక్షన్ వల్ల ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క కండిషన్. ఎస్ ఇది మొత్తానికి చాలా వరకు కూడా అందరూ లైట్ తీసుకుంటూ ఉంటారు, ఏముందిలే ఏ డ్రెస్ వేసుకుంటే ఏముందని. కానీ మనం వేసుకునే క్లాత్స్ని బట్టి కూడా ఇట్లాంటి సమస్యలు అయితే వస్తూ ఉంటాయి. సో ఎనీ స్కిన్ డిసీజెస్, మీరు ఈ చర్మ వ్యాధులతో బాధపడుతూ ఉంటే హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. సో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలుసుకోవాలంటే హాస్పిటల్ వారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. నమస్తే.